ఇప్పటికైతే ఒక 50 ఫీట్ 60 ఫీట్ దగ్గర దాకా పోయింది. మధ్యలో ఒక దగ్గర నీళ్ళు వచ్చినాయి. సగం పైపు బయటికి వచ్చిందంట, సగం పైపు ఇంకా లోపలే ఉందంట, ఇరికిపోయిందంట లోపల. చీకటి ఉంటుంది అంతే. నీ ఫోన్ ఇస్తా, లైట్ వేసుకొని పో లోపలికి. ఆ బొక్కలు పడతావు నువ్వు. కింద పోసి పైకి ఎక్కుతా. ఎక్కిన తర్వాత వస్తే సెకండ్ బోర్ వేయడానికి కొంచెం వెహికల్ వెనక తీసుకొని వచ్చినాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. వేసే టైంకి ఇంకా గాలి కూడా ఫుల్ ఉండే. బోర్ వేసే టైంకి ఆ మట్టి చూడండి ఎట్లా లేస్తుందో ఆ ప్రెషర్ కి. అండ్ అంతే ఇంకా బయట వచ్చే గాలికి ఆ దుమ్ము కూడా ఎట్లా అంటే అట్లా వస్తుంది అసలు మీదకి. మన వాళ్ళు ఇంకా బోర్ వేయడం కూడా స్టార్ట్ చేసిర్రు. దుమ్ము అయితే చూడండి ఎట్ట లేచిపోతున్నదో. తర్వాత దానికి ఒక చిన్నది బ్లాక్ కలర్ పైప్ పెట్టిర్రు, ఆ మట్టి వాళ్ళ మీద పడకుండా. అయినా సరే మనకు ఆ ఫోర్స్కి కిందికి వెళ్ళేదానికి ఇంకా చాలా మట్టి వచ్చి పడుతుంది. దానికని చెప్పేసి ఇంకొక బస్తా తీసుకొచ్చి కప్పిరు. అండ్ ఎప్పుడైతే ఆ గాలి లోపల నుంచి బయటికి నెడుతుందో మట్టిని, అప్పుడు ఆ బస్తా కూడా లేచిపోయింది చూడండి. అసలుకి అంత ఫోర్స్ ఉంది. ఇప్పటిదాకా ఒక మట్టి వచ్చింది, కొంచెం లోపల పోయిన తర్వాత మళ్ళీ వేరే ఇసుక టైప్లో ఉంటుంది చూసారు కదా, అట్లాంటి మట్టి వచ్చింది. ఒక పైప్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పైప్ వేస్తున్నారు. మొత్తం మరి ఒక పైప్ అంటే నాకు తెలిసి 20 ఫీటో 15 ఫీటో అనుకుంటున్నా నేను. ఇప్పటికైతే 2 పైపులు అయిపోయినాయి, 3వ పైప్కి రెడీ చేస్తున్నారు. నాకు తెలిసి 30 or 35 ఫీటో ఇప్పటికైతే పోయింది. బట్ అంత మట్టి వస్తుంది. నీళ్ళు వచ్చిన జాడైతే ఇప్పటిదాకా కనిపించలే. ఇవ్వండి మట్టి మొత్తం. ఆ మట్టి కూడా వెరైటీ ఉంది మనకి. పైన ఏమో ఈ మట్టి ఇది ఉంది కదా ఇట్లా, లోపల మట్టి ఇంకా వెరైటీగా ఉంది. నెంబర్ 3 3వ పైపు. వావ్ చూడండి వాటర్ వచ్చినాయి, సూపర్. కేక్ వచ్చినాయి చూడండి వాటర్. చెప్పిరా వాటర్ అయితే వస్తున్నాయి లైట్గా. ఇప్పటికైతే ఒక 50 ఫీట్ 60 ఫీట్ దగ్గర దాకా పోయింది. మధ్యలో ఒక దగ్గర నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ తర్వాత నీళ్ళు రాలే. మళ్ళీ ఇప్పుడన్నా బురదలాగా బయటికి వచ్చింది. కానీ మళ్ళీ అది ఇప్పుడు ఇంకా 50 అయిపోయింది కదా, ఇంకొక 50 వేసి ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాం. 150 వరకు చూడాలి. అందులో లోపల ఇరికిందంట. పైప్ ఒకటి ఉంటుంది చూసారు కదా, సగం పైపు బయటికి వచ్చిందంట, సగం పైపు ఇంకా లోపలే ఉందంట, ఇరికిపోయిందంట లోపల. నేను ఇది కామెడీగా వింటున్నా. టూట్ గయా మధ్యలో ఇరికిపోయింది. అయ్యా లోపల ఇరికిపోయింది. లోపల ఉందంట, అదే లోపలే ఇరికిపోయిందంట. అది హైలైట్. ఇది ఎట్లా అంటే ఎవరైనా ఒక ధైర్యవంతుడు ఉంటే దిగి తీయాలి. నువ్వు తీస్తావా? తీయొచ్చు కదా నీకు. చీకటి ఉంటుంది అంతే. నీ ఫోన్ ఇస్తా, లైట్ వేసుకొని పో లోపలికి. ఆ బొక్కలు పడతావు. నువ్వు పడతావురా నిజంగా? నువ్వు ఆడి వస్తావు, పైపుల్ని చీల్చుకుంటూ పైకి వస్తావు. నువ్వు లైట్ వేసుకొని దిగు లోపలికి. పిచ్చిలేస్తుందా? ఎందుకు? తలకాయ వాళ్ళకి కొట్టుకోవద్దు అవుతుందా? బాగా యాదికి వస్తుందా? నైట్ నిద్ర పట్టట్లేదా? ఇందాకేమో చెప్పినావుగా. ఇందాకేం చెప్పినా అది చెప్పు. నైట్ నిద్ర పట్టట్లే అన్నావా అనలేదా? నైట్ నిద్ర పట్టట్లే గుర్తొస్తుందని. అందుకే నేను ఈరోజు తొందరగా లేచినావు. నైట్ ఎప్పుడు పడుకుంటారా నువ్వు? 1 గంటకా? 1 గంటకి ఏం చేస్తావు? 1 గంట దాకా దయ్యం తిరుగుతావు ఊర్లో. తిని అంతా వెంబడే ఉదయం ఎన్నింటికి లేస్తావు? 1ంటికా? ఉదయం రా. సూర్యుడు వచ్చినప్పుడు లేస్తావా? సూర్యుడు రాకముందే లేస్తావా? సూర్యుడు రాకముందుకే. మరి ఆగురా నాయన, నువ్వు ఫోన్ తర్వాత చేద్దాం ఉండు. నీళ్ళు పడితే చేస్తా నీకు ఫోను. మనకైతే ఇంకొక 1 అవర్ టైం ఇచ్చిర్రు. అది లోపల ఇరుక్కుపోయింది కదా, అది బయటికి రావాలంటే 1 గంట సేపు పడుతుందంట. ఈలోపు మనం వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే చేసి వచ్చేద్దాం. ఎండ చంపుతూ ఉంది, ఘోరంగా ఉంది ఎండ ఇప్పటికే. అంటే మా దగ్గర ఇంకా సేమ్ కర్ణాటకలో మొన్న మనం చూసినాం కదా ఎండ ఎట్లుందో అంతే ఉంటుంది, ఆ రేంజ్లోనే ఉంటుంది ఎండ కూడా. నేను అందుకే టోపీ పెట్టుకొని తిరుగుతున్నా మొత్తం ఈ ఎండాకాలం అంతా. మళ్ళీ ట్యాన్ అయితే మళ్ళీ దానికి ట్యాన్ ప్యాకులు గీన్ ప్యాకులు అని చెప్పి వేయడం కన్నా కూడా గొడుగు కూడా తెచ్చుకున్నా ఒకటి.
వీటన్నిటికన్నా టోపీ పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుందామంటే ఫుల్ అంటే ఫుల్ ఉడకపోస్తుంది. ఇంకా అది అమ్మో కారు కాలుతూనే ఉంది అసలుకే. వీడిందాక ఎట్లా దిగిరు అనుకుంటుండు కారు. నేను మీకు అది రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఆ డోర్ తీయడం రాక ఇప్పుడు అటు సైడ్ నుంచి తీస్తుంది, లోపల నుంచి తీయడం రాట్లే. ఇక్కడ నుంచి కాలు ఎడబెట్టి ఇట్లా దూకిండు వీడు, కోతి దునికినట్టు. చెప్పులు లేవారా కొమ్ము నీకు? వీడిని చెప్పులు వేసుకోరా అంటే వేసుకోడు వీడు. ఇంత ఎండలో మాకు కాళ్ళు కాలుతున్నాయి. వీడు వేసుకోరా అని కొనిచ్చినా కూడా వేసుకోడు. వీడికి ఒకసారి కొనిచ్చిన చెప్పులు అడబడేసి చిన్నప్పటి నుంచి అంతే అలవాటు అనమాట. ఇంకా చెప్పులు లేకుండా ప్లస్ అంతే కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ఇరిగిపోయిన బోర్ని బయటికి తీస్తున్నారు, అంటే దానికి ముందే వేస్తున్నారు ఒక 3 ఫీట్ల ముందుకి. అందులో ఇరుక్కుపోయింది, ఇంకా అది పూడిపేసి ఇప్పుడు దాన్ని అక్కడి నుంచి ఒక 3 ఫీట్ల ముందుకి ఇక్కడ పెడుతున్నారు. అంటే ఈ చెట్టు దగ్గరలో బోర్ వేస్తున్నారు. ఇప్పుడు బండి వెనకకి తీసుకొస్తున్నారు చూడండి. జస్ట్ 3 ఫీట్స్ అంతే బ్యాక్ సైడ్కి. సెకండ్ బోర్ వేయడానికి కొంచెం వెహికల్ వెనక తీసుకొని వచ్చినాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. వేసే టైంకి ఇంకా గాలి కూడా ఫుల్ ఉండే బోర్ వేసే టైంకి. ఆ మట్టి చూడండి ఎట్లా లేస్తుందో ఆ ప్రెషర్ కి. అండ్ అంతే ఇంకా బయట వచ్చే గాలికి ఆ దుమ్ము కూడా ఎట్లా అంటే అట్లా వస్తుంది అసలు మీదకి. బస్తాలు పెట్టినా యూజ్ ఉండట్లే. ఫస్ట్ పైప్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ బోర్ కి సెకండ్ పైప్. అసలు అది ఇరగకుండా ఉంటే అయిపోయేది, అక్కడే ఖచ్చితంగా నీళ్లు పడేది. మామూలుగా ఎంతవరకు వేసి టెస్ట్ చేయొచ్చు? ఎంత వాటర్ వచ్చింది నార్మల్ మన 150-200 వేసినాక కూడా వేస్తారు కదా? అవసరం లేదు. ఇక్కడ ఏరియా 100 చాలా తెలవడానికి. 110-120 చాలు మనకి. అంటే వాటర్ ఉన్నాయా లేదా అని తెలియడానికి. గ్యాబులు వస్తాయి కదా ఇట్లాంటి ఇట్లానా 80,000-90,000 గ్యాబులు వస్తుంటాయి. ఆ గ్యాప్ బట్టి లోతన్ని వేయాలనేది అది చిన్న దాంతో వేయాలి. ఈ చిన్న దాంతో వేయాలి. ఓన్లీ మెత్తకున్నారు కొట్టడానికి. అది కేసింగ్ మనం దూద్ దరి కోసం ఆపడానికి దానికోసం వేస్తాం. ఒక 60 పడితే తెలుస్తుందా నీళ్ళు ఉన్నాయా లేదా అని? ఇంకొక 60 అంతవరకు వేస్తే తెలుస్తుంది. ఇప్పుడైతే 60 ఫీట్లు వేసినాం, ఇంకా వేయాలి కొంచెం. ఈ ఫోన్ ఏందో ఉన్నట్టుండి లాక్ అయిపోతుంది. నాకు తెలిసి ఓవర్ హీట్ అవుతుంది అనుకుంటా బయట దీని టెంపరేచర్కి. ఈ ఐఫోన్లో వచ్చింది ఇదే ప్రాబ్లం. ఎండాకాలంలో బయటికి తీసుకొస్తే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వేసిన పైపులన్నీ బయటికి బీకిరు కదా, మళ్ళీ ఇప్పుడు వేరే కొత్త పైప్ మార్చినాం కదా మనం. మారవలే తీసి చిన్న బిట్టేయాలి. ఫస్ట్ పెద్ద వేసి తర్వాత చిన్న వేసిరా? పెద్ద బిట్టి వేసి తర్వాత చిన్న బిట్టి వేస్తాం, ఈజీగా దిగడానికి ఆ లోపలికి. అది సైజ్ తక్కువ, ఇదే 8 ఇంచ్, 10 ఇంచ్ వస్తుంది, అది 6 ఇంచ్ వస్తుంది. ఓకే, ఇది ఓన్లీ మన కేసింగ్ వరకు 8 ఇంచ్. దీనికోసమా? దానికోసం అది వేసి ఇది అయిపోయినాక మళ్ళీ అది కేసింగ్ వేస్తారా? వాటర్ ఫుల్ పడితేనే కేసింగ్ వేస్తాం. వాటర్ ఫుల్ పడిపోతే కేసింగ్. ఓకే, తర్వాత లాస్ట్లో వేస్తాం కేసింగ్. వాటర్ పడితే కేసింగ్. వాటర్ పడి మీకు ఓకే అంటేనే కేసింగ్ వేస్తా. లేదా నాకు సరిపోదు వద్దంటే ఇప్పుడు అన్ని తీయాలి కూడా అంటే ఊడిపోతాయి కదా. అవును, అది మళ్ళీ మీరు కట్టాల్సి వస్తుంది. అదంతా రిస్క్ రైతులకు ఎందుకని అది ఒక బెనిఫిట్ చేసిన కేసింగ్ వేయకుండా ఒక 2-3 రాడ్లు కొట్టినాక వాటర్ పెరిగినాక అప్పుడు కేసింగ్ వేసేస్తాం. ఇప్పుడు ఇంకొక 60లో కరెక్ట్గా తెలుస్తుంది నీళ్ళు వచ్చినాయా రాలేదా అనేది. ఇప్పుడైతే కొంచెం బురద వచ్చింది అంతే 60 ఫీట్ల తర్వాత. బురద కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఇవి కాదురా బయట. అమ్మయ్య, ఫైనల్లీ ఎట్లా చూడండి నీళ్ళు అయితే మాత్రం వచ్చేసినాయి. ఉదయం 6 గంటలకి లేస్తే ఇప్పుడు కరెక్ట్గా 12 అట్లా అవుతుంది. ఈ టైం వరకు వెయిట్ చేసినాం, 6 గంటలు వెయిట్ చేసినాం మొత్తం ఆ నీళ్ళని చూడడానికి. భూమిలో ఉన్న నీళ్ళు ఆ బయటికి వచ్చేసి మొత్తం అంత పొలం అంతా పారుతుంది చూడండి చిన్నగా. ఇవ్వండి బయటికి వెళ్ళేసి అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎండలో వర్క్ చేస్తున్నారు కదా, ఇంకా నార్మల్గా హాఫ్ లీటర్ వాటర్ నేనే తాగుతున్నా. నాకే అనిపించింది ఇంకా వాళ్ళంతా పని చేస్తున్నారు వాళ్ళు, ఇంకా నేను ఆడ ఖాళీ కూర్చునే నాకే వాటర్. రే బయట పడేసినావారా? ఎందుకు? డోర్ మంచిగా రా, బాటిల్ ఆడ పడితే ఆడ పడేయద్దురా, చెత్త కుండీలో పడేయాలా. డోర్ మంచిగా పల్లె డోరు. ఇప్పుడు పడ్డది. బడికి పోలే కదా నువ్వు? పోయినా 5వ తరగతి దాకా చదివినావు. 5వ తరగతి కథ రోడ్డు మీద వేయాలని ఎవరు చెప్పింది నీకు? ఏడైనా చెత్త కుండి ఉంటే తీసుకుపోయి ఆడయ్యి. నా కార్లో కూడా చూడండి ఎన్ని బాటిల్స్ ఉంటాయి. నేను తాగిన ఎక్కడ పడేయను. అక్కడ అక్కడ ఒక బాటిల్ ఉందా, ఇంకా వెనక డిక్కీలో కూడా అన్నీ అంతే ఉంటాయి. ఎక్కడైనా అంటే ఇంతకుముందు నేను కూడా బయట అట్లా వేసేటోని, కానీ అది తప్పని నేర్చుకున్నా.
ఎట్టేందిరా ఎట్టా చెప్పు, నువ్వు చెప్తేనే కథ అయితే. నేను కూడా ఒకసారి విమానం ఎక్కిస్తా, నీకు అర్థమవుతుంది ఎట్టా అనేది. ఆడ నువ్వు ఇట్ట నువ్వు ఒక్కసారి కూడా ఎక్కి నువ్వు ఇప్పుడు విమానం ఎక్కినావు అనుకో, తాగి ఎట్ట పడేస్తావు, విమానం కిటికీ తీసి బయట ఎత్తావా? తాగను, ఫస్ట్ ఎక్కుతా, ఎక్కి కూకుంటా, పైకి పోయి కిందికి వస్తా. ఒకవేళ నీకు ఒంటెలకి వస్తే ఏం చేస్తావు? పైకి పోయినాక ఒంటెళ్ళకి వస్తే ఈడ పోసి పైకి ఎక్కుతా, కింద పోసి పైకి ఎక్కుతావా? ఎక్కిన తర్వాత వస్తే అదే ఎక్కిన తర్వాత గాల్లో ఉన్నప్పుడు ఇక్కడనే నీ దింపంటాం వాళ్ళు ఏమన్నా కిందికి దింపి ఇక పోయేమని మళ్ళీ పైకి ఎక్కుతావా? మంచి పని. అప్పుడు మంచి చేస్తా. ఇప్పుడు ఏమేమి తీసుకున్నా అంటే రెండు బీర్లు. బీర్లా? ఏం లేదు, బీర్ తాగినంటే నేను ఎక్కడ ఎక్కడ ఇంకా కిటికీ తీసి బయటికి సిరేస్తారు నిన్ను. ఆడబెట్టు. ఇప్పుడు 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్ ఒకటి, 2 లీటర్ల స్ప్రైట్ బాటిల్ ఒకటి, 2 లీటర్స్ వాటర్ బాటిల్ 2, ఇంకా 15 గ్లాసులు తీసుకొని పోయినా. 15 గ్లాసులు. నాకైతే అసలు ఇప్పుడు అదే అర్థం కావట్లే, ఇప్పుడు మనకి ఎట్లా ఏం చేయాలి ఏందనేది. ఎవరో పోతే నీకెందుకురా? పిచ్చి పిచ్చిగా నువ్వు ఏ పడితే మాట్లాడకూడదు. ఇప్పుడైతే నీళ్ళు 120 ఫీట్కి వస్తున్నాయి, నీళ్ళు లైట్గా, కానీ అవి ఆ ప్రెషర్ సరిపోదంట. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఆ మందం అయితే 1 ఇంచ్ 1.5 ఇంచ్ మందం నీళ్ళు వస్తాయంట పెద్ద మోటార్ వేస్తే. సో అది కొంచెం మినిమం ఒక 3 ఇంచ్ 3.5 ఇంచ్ పడ్డదంటే అప్పుడు మంచిదంట బోర్. 4 ఇంచ్ అట్లా. 40 ఫస్ట్ 0నే అయింది. 0 అయింది కదా. ఒకటి సతాయిస్తా ఉంటాడు నన్ను ఎప్పుడు. ఇప్పుడు ఒక 2 బీర్లు తీసుకోవాలి. 2 బీర్లా? ఎందుకురా? ఎటువంటి తీసుకోవాలి? తీసుకోవాలంటే నేను తీసుకోవాలి. ఈడుంది నీడ, ఎవ్వరు రారు ఈడ. ఇక పెట్టేద్దాం, అయిపోతుంది. ఎవ్వరు రాడు కదా. చల్లగా వస్తుంది. డోరే నువ్వు ఊరి ఎట్లా పట్టుకుపోదాం రా కొమ్ము. ఇవి ఎట్లా పట్టుకుపోదాం? ఇవి ఎన్ని ఉన్నాయి, ఎట్లా పట్టుకుపోదాం రా? నీ గ్లాసులు ఇవ్వండి. ఇప్పుడు 4:30 కరెక్ట్, 2 పట్టుకొని పోవచ్చు. కాబట్టి నేను ఫోన్ ఒకటి పట్టుకోవాలి, అది నా బాధ. సో మన బోర్ అయితే సక్సెస్ అయిపోయింది, కాకుంటే 1.5 ఇంచే పడ్డది. అంటే మనం ఫార్మింగ్ చేసుకోవడానికి అయితే ఓకే. సో ఇప్పుడు మనకున్న దానికైతే నీళ్ళు సరిపోతాయి, కానీ వరి పండించాలంటే మాత్రం ఆ నీళ్ళు సరిపోవు. ఇంకొక బోర్ వేపియాలి. మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు జాల అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ కేసింగ్లు ఉన్నాయి కదా, దానికి బొక్క పడ్డది కదా, ఏం కదా దానికి? బొక్కలు పెట్టాలా? ఓకే ఓకే. ఇప్పుడైతే ఓకే అన్నట్టు బోర్ అయితే వర్తే. ఇప్పుడు వేసిన దానికి కొన్ని నీళ్ళన్నా వచ్చినాయి. ఎవరు చూసారు కదా మొత్తం ఎన్ని పైపులు వేస్తారో. మరి వాటర్ చూడండి అసలు ఏ రేంజ్లో చిమ్మి కొడుతున్నాయో అసలుకి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఏరియాలో ప్రతి చోట వాటర్ పడదన్నమాట. లక్కీగా మనకి ఏంటంటే మనం వేసిన ఫస్ట్ టైంకే వాటర్ పడ్డాయి. మేము కూడా డౌట్గానే వేసినాం, అంటే ట్రై చేద్దామని అనుకున్నాం. వాటర్ పడితే పడ్డాయి, లేదనుకుంటే ఇంకా మన బ్యాడ్ లక్ అన్నట్టే ట్రై చేసినాం. కానీ ఫస్ట్ బోర్ అయితే మాత్రం సూపర్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అది చూడండి, ఆ నీళ్ళు చూస్తుంటే నాకైతే మాత్రం కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, అంత బాగా అనిపించింది. మన సొంత పొలంలో మన బోర్ పడ్డదంటే ఆనందమే వేరు అసలుకి. మనం వేసిన ఫస్ట్ బోర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సూపర్. ఇంకా ఎన్ని రాడ్లు ఉన్నాయి లోపల? 11 ఉన్నాయా? కాదురా కొమ్ముడా, నువ్వు పడదన్నావు, నేను పడుతుంది అన్నా. అనలే అనలే అన్నావా అనలేదా? ఏమన్నా నువ్వు ఏమవుతున్నావురా? ఆ కాలుకి ఎట్ట దెబ్బ తగిలిందిరా? చూడండి, వాళ్ళైతే మొత్తం 4 లీటర్స్ కంప్లీట్ చేసేసారు. నేను ఎట్లా కూల్ డ్రింక్ తాగాను కాబట్టి వాటర్ తెచ్చుకున్నా. అక్కడ ఇప్పుడు మనది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, సెకండ్ పాయింట్లో ఇప్పుడు వేయడానికి వెళ్తున్నారు. ఫస్ట్ పాయింట్ అయితే ఇప్పుడు 1.5 ఇంచ్ అట్లా పడ్డది. సో 1.5 ఇంచ్ అంటే కూరగాయలు పండించడానికి వీటికైతే ఓకే.
సో మనం పొలం చేసుకోవాలంటే ఇంకొక బోర్ వేయాలన్నమాట. అది అటు సైడ్ ఉంది. అక్కడ ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నల్లడిది దాని పక్కన రెడ్ కలర్లో ఉంది కదా, ఆ రెడ్ కలర్ దాంట్లో ఉంది సెకండ్ పాయింట్ వచ్చేసి. అండ్ ఇంకొక పాయింట్ ఏమో ఫస్ట్ ఇందాక మనం చూసినాం కదా థర్డ్ పాయింట్, ఆ తాటి చెట్టు వెనక అటు సైడ్ ఆ ఏరియాలో ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్ దగ్గర ఎద్దానికి వెళ్తున్నాం. ఓ ఏమైంది దీనికి చూడండి, అది మొత్తం తార్ కన్నా ఇంకెక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తుంది ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉరుకుతుందని బండి. ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో మనకి ఇప్పుడు సెకండ్ పాయింట్ వేయాలి. బండి రావడానికి కొంచెం కష్టంగా తిరుగుతూ వస్తుంది ఇది. అంటే మనకి రూట్ కరెక్ట్గా లేదు ఆ పాయింట్ వరకు వెళ్ళడానికి. ఈ రోడ్డు ఉంది కానీ దీన్ని కొంచెం డోజర్తో మంచిగా చేసి ఉంటే వచ్చేది. సెకండ్ బోర్ ఇప్పుడు పడ్డంత ప్రెషర్తోనే అక్కడ పడ్డదంటే చాలు, ఇంకా మనకి సెట్, మనకున్న ల్యాండ్కి మొత్తం సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బోర్ పడితే అది అంటే ఇప్పుడు ఎంత పడ్డదో అంతే పడాలి అది కూడా. ఇంకా పక్కన పొలాలు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు అనమాట చూడ్డానికి. సో వాళ్ళు కూడా ఒకవేళ వేయించుకుంటే వాళ్ళకి ఎంత పడుతుంది అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఏమన్నా అక్కడ రాయి వరకు మందే పాయింట్ యాడ్ ఉందో ఇక్కడ చిన్నగా వస్తుంది ఇది బండి మాత్రం. నాకు అదే వెరైటీ అనిపించింది, భలే ఎక్కుతుంది మొత్తం అన్నీ. తారు గుర్తొచ్చింది నాకు ఇది చూస్తే అసలుకి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ దగ్గర అన్నీ రెడీ చేసేస్తున్నారు సేమ్ ఇందాక ఫస్ట్ పాయింట్ దగ్గర ఏమేమి ఐటమ్స్ అయితే చేసిర్రో సేమ్ అంతే. ఇంకా దీనికి మంచిగా పడాలని అనుకుంది, ఎందుకంటే ఇందాకది మనకి కొంచెం కాలువ దగ్గర ఉంది కాబట్టి పడ్డది. ఇది ఏంటంటే కాలువ నుంచి మినిమం ఒక 50-60 మీటర్స్ దూరంలో ఉంది. సో ఫుల్ పడితే బెస్ట్. ఇది కూడా సేమ్ అంత పడ్డా చాలు అంతే, ఇంకెక్కువ కూడా లేదు. ఇన్ కేస్ దానికన్నా ఎక్కువ పడ్డదంటే మాత్రం ఇది లక్కీ సూపర్ అన్నట్టే. ఇంకా ఆ అంకుల్ మొత్తం 3 పాయింట్లు చూశారు కదా, ఫస్ట్ది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ బోర్ అనమాట, అంటే సెకండ్ పాయింట్ ఇది. 3వ పాయింట్లు అయితే ఇంకా మేము వేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ వాటర్ పడ్డదంటే మాత్రం ఇంకా ఈ సెకండ్ బోర్తోనే క్లోజ్ చేసేస్తాం, ఎందుకంటే మనకు అక్కడ ఉన్న ఏరియాకి 2 బోర్లు అయితే సరిపోతుంది. బట్ ఇది ఇందాకది 1.5 పడ్డది కదా, దీనికి ఒక 2 ఇంచెస్ అన్న 3 ఇంచెస్ అన్న పడ్డది అనుకోండి, ఇంకా సూపర్. మనం ఏదైనా సరే ఫార్మింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మట్టి బయటికి చిమ్ముతా ఉంది. ఇక్కడ కూడా ఇంకొక బోర్ అయితే పడ్డది. సూపర్ అంటే సూపర్ బండి. లక్కీగా మనం వేసిన 2 చోట్ల పడ్డది. తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మన దాంట్లో అయితే దానికన్నా ఎక్కువ నీళ్ళు ఇక్కడే పడ్డాయి. కాకుండా ఏంటంటే మొత్తం లోపలికి వెళ్ళేటప్పుడు అంతా కంకర టైప్లో వస్తుంది. సో అప్పుడు ఏంటంటే కేసింగ్ ఉంటాయి కదా, అవి వేస్తే ఆగుతాయా లేదంటే మళ్ళీ అన్నీ రాలే కదా, మళ్ళీ ఆ బోర్ ఏమన్నా పూడిపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నీళ్ళు సూపర్ వచ్చినాయి కానీ రాయి వచ్చింది, అది రాయి లేకుండా ఉంటే బాగుండేది. ఇది ఫోన్ ఓవర్ హీట్ అయిపోయి ఆటోమేటిక్గా దాని అంతటా అదే లాక్ పడిపోతుంది. కొంచెంసేపు ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండాలి స్క్రీన్ని, లేదంటే ఆఫ్ అయిపోతూ ఉంది. ఈ ఐఫోన్తో ఇదే బాధ, హీట్ ఉన్నదంటే ఇదే. ఈ టైంలో కనుక మనం దుబాయ్లో కనుక ఐఫోన్తో వ్లాగ్ చేయాలనుకున్నాం అనుకోండి, అది కాని పని. కార్ ఎక్కి ఇప్పుడు ఏసీ ఆన్ చేసినామంటే సుఖమే సుఖం. అక్కడెక్కడో ఉంది దీని వెంకమ్మ, ఇదేందో ఒకటే లాక్ అయిపోతుంది ఇది ఫోను. కూరనా? పంది కూర నిజంరా? తినవా నువ్వు? తినవా? మరేం తింటావు? ముసలి కూర పాడదు. నీకేది ఇష్టం మరి? మన కూర ఇష్టం. మనిషి కూర? మనిషి కూర ఇష్టమా? కాదు, మన కూర ఏంది? ఇప్పుడు పండగ పోయిరా మేకలా? ఇది పడ్డదా పడలేదా? పడ్డది అంటే ఫస్ట్ది ఇది క్లోజ్ చేసేసారు. అది ఫస్ట్ ఇరికిపోయింది అందులో. తినకుంటే నా పని అయిపోయేటట్టే ఉంది. ఇంకా ఫుల్ ఎనర్జీ మొత్తం గాన్. కార్లు 2 నీడకు పెట్టేసాం. కారు ఎక్కాలన్నా భయంగానే ఉంది ఇప్పుడు. ఓకే, ఇద్దరం మళ్ళీ ఇంటికి వచ్చేసి అన్నం తిని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడు మా డాడీ వచ్చి తినాలి మళ్ళీ. రైట్ అన్నా పోనీ రిటర్న్ పోనీ. అబ్బా
ఎండకి గట్టిగా తినలేదంటే మాత్రం అయిపోయినట్టే. ఆల్రెడీ ఇందాక నేను సూర్యాపేట వెళ్ళేసి వచ్చినా కదా, సూర్యాపేట కూడా బాగుంది. అప్పుడు అక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ తినేసారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ కూడా తినేసారు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు అంత కష్టం చేస్తున్నప్పుడు మినిమం రోజుకి 3-4 సార్లు తిన్నా తప్పులేదు. అంత పని చేస్తున్నారు వాళ్ళు. తప్పులేదు. ఇక్కడ ఎండ ఫుల్ అంటే ఫుల్ ఉందని చెప్పేసి నేనైతే ఒక గొడుగు తెచ్చుకున్నా. అబ్బా ఇందులో ఏంటి చుట్టూ ఇరుగుతుంది దగ్గర పెడితే. ఇంకా వర్క్ అయితే అవుతుంది. ఈ బోర్ అయితే మాత్రం సూపర్ పడ్డది. ఫస్ట్ వేసిన దానికన్నా కూడా ఈ బోర్ మంచిగా పడ్డది. అబ్బా తిన్నాక కూడా మళ్ళీ అంత దూరం నడవాలన్నా కొంచెం బద్ధకంగా ఉంది. కార్ పోయే రూట్ అంటే బాగుండు. యాక్చువల్లీ ఇది మంచి రూట్ అనమాట వెళ్ళడానికి. కానీ ఇది ఏంటంటే కాలువ తీసినప్పుడు మట్టి అంతా ఇటు సైడ్ వేసారు కదా, అది సెట్ చేయలే. మనం డోజర్ పెట్టి ఒక 10,000-20,000 పెడితే మొత్తం సెట్ అయిపోతుంది. కార్ మన మొత్తం అక్కడ దాకా వెళ్ళిపోతుంది. నాకైతే అసలు ఇది కళ నిజమా కూడా అర్థం కావట్లేదు. ఆ నీళ్ళని చూస్తుంటే మేము 2 బోర్లలో 1 బోర్ సక్సెస్ అయినా చాలనుకున్నాం. లక్కీగా మనకి వేసిన 2 బోర్లకి 2 బోర్లు కూడా సూపర్ సక్సెస్ అయినాయి. మన 2వ బోర్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫస్ట్ వేసిన దానికన్నా ఇందులో సూపర్ వాటర్ వచ్చినాయి. ఏదో అక్కడ నుంచి చిన్న రాయి వచ్చి నా మీద పడ్డది. ఇప్పుడు 2 ఇంచెస్ వాటర్ ప్రెషర్ అయితే వచ్చింది. ఈ ఏరియాలో ఇదే ఎక్కువ. ఇంకా నేనైతే ఘోరంగా ట్యాన్ పట్టేసిన అసలుకి. ఫెయిల్ అవ్వకుండా పడ్డాయి. దీనికన్నా ముందు వేసిన దాంట్లో మొన్న మీరు లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, 3 వేస్తే ఫస్ట్ 2 ఫెయిల్ అయినాయి, 3వది సక్సెస్ అయింది. ఇప్పుడు మాత్రం 2 సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే నేనున్నా కదా అందుకని. కానీ వేసేంతసేపు కూడా టెన్షన్. మొన్న వారు కొమ్మును వాడు వేసేటప్పుడు లేవా అప్పుడు? అయితే మీ ఇద్దరం ఉన్నామని. ఇది సూపర్ పడ్డది. మన అక్కడ ల్యాండ్లో ఇంకా సూపర్ పడ్డది. ఇంకా ఉన్నాయి. ఇంకా 2-3 చోట్ల ఉన్నాయి. నాకు ఐడియా లేదు పెద్దగా. అక్కడ కూడా వేపిద్దామని అంటున్నారు. ఇవి అయిపోయిన తర్వాత నేనేం చెప్తున్నా అంటే ప్రస్తుతానికి వద్దు, ఈ 2 చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ ఇప్పటికే అక్కడ 1 లక్ష, ఇక్కడ 1 లక్ష దగ్గర దాకా అయిపోయినాయి. మళ్ళీ ఫెన్సింగ్ ప్లస్ ఇంకా చిన్న ఇట్లా వాటర్ స్టోరేజ్ కోసం ఒక ఉంటుంది కదా ఇట్లా, అది కట్టించి ఇంకా కొంచెం ప్లాన్ అనుకుంటున్నా. మేబీ అంటే డబ్బులతోనే పని కదా, అన్ని కొంచెం సెట్ చేయాలంటే టైం పడుతుంది. చిన్నగా ఇప్పుడు డబ్బులు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని చేపిద్దాం. మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఇన్కమ్ పడ్డప్పుడు మళ్ళీ ఇంకొక వర్క్ అట్లా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మా డాడీని వాటర్ తెమ్మన్నా అయిపోయేది కదా. మొత్తం అయితే ఇప్పుడు మనకి 155 ఒకటి, 175 ఒకటి అనుకుంటా. సో 170 160 2 అంతే అనుకోండి, ఒక 5-10 ఫీట్లు తేడాతోని. అదేమో 1.5 పడ్డది ఇంచెస్ బోరు. 1 నుంచి 1.5 వస్తుందంట. ఇదైతేనో 2 నుంచి 2.5 అని చెప్పారు. అంటే 2 ఇంచుల మందం నీళ్లు పోస్తుందంట. అంటే ఇంత దార పడుతుంది బయటికి. చాలు ఇప్పుడు ఈ 2 పడ్డాయి అంటే సూపర్. ఇంకా సెట్ మనకి. నేను అనుకున్న ప్లాన్కి అయితే మాత్రం సూపర్ సెట్ అయిపోయింది అసలుకి. నా జుట్టు చూడండి అంత ఇప్పటిదానికి ఎట్లుందో. ఈ ఫోన్ ఎంత కానీ లాక్ అయిపోతుంది. 30 సెకండ్స్ రికార్డ్ అయిన తర్వాత కట్ అయిపోతుంది. అదే అర్థం కావట్లేదు. అబ్బా నాకైతే ఈ ఎండకి దిమ్మలు తిరుగుతున్నాయి పోండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ఫ్లోలో నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మన బైక్ తీసుకోవాలి. రేపు మధ్యాహ్నం అన్నా రేపు సాయంత్రం అన్నా. పనుల మీద పనులు ఉంటేనండి నాకు ఒక్కరోజు రెస్ట్ దొరకట్లేదు. ఇవ్వండి నాకు వాటర్ తీసుకో. నీకే నేను తాగుతున్నా కూల్ డ్రింక్. ఎంతరా? 50. తీ. నీతో డాబా నిజమా పద్దామా అన్న అడుగు. 20 రూపాయలు కదరా వాటర్. 10 దొబ్బినట్టున్నాడు. మళ్ళీ 3వ కూల్ డ్రింక్ ఈరోజు తాగడం. అది ఇంతకుముందు మనం బోర్ వేసింది ఇక్కడ. ఈ వెంచర్ ఉంది కదా, ఇక్కడ నూతన కల్లో పెద్ద వెంచర్ చేసారు. 10 acres అనుకుంటా ఇది.
దీనికి ఆనుకొని ఉండేదే మంది. ఇది మెయిన్ ఇది ఉంది కదా, ఆ యాప చెట్టు కనిపిస్తుందా, దాని పక్కంది. ఆ పక్కన ఆ ముందల నుంచి వెనక వరకు వెంచర్ కన్నా ఇంకెనక ఉంటుంది కొంచెం, అదంతా మంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నేను కూడా ఇప్పుడు ఈ 2 ల్యాండ్స్లలో నేనైతే ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీకు తెలిసిన సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చూసే దాంట్లో మీ దాంట్లోనే మంచిగా ఎక్స్పర్టీస్ ఉంటారు. మీరు నన్ను ఒక శిష్యుడిలాగా అనుకొని మీకైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీకు తెలుసు కదా ఏది మంచిది ఏది చెడు అనేది. నా ఐడియా ఏంటంటే కూరగాయలు పండించాలని చెప్పేసి ఉంది. ఎనీ టైప్ ఆఫ్ కూరగాయలు అనే ఐడియాలో ఇప్పుడైతే నేనున్నా. ఇంకా దానికన్నా మీకైనా బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పండి. అని మా ఊర్లో కూడా వచ్చేసిన. ఇంకా అబ్బా నేను వెళ్ళిపోవాలి మళ్ళీ గంట సేపు కూర్చోడానికి లేదు ఖాళీగా. ఇంకా నేను హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నా. వెళ్ళి ఇంకా మన బైక్ని తీసేసుకోవాలి. పీపీఎఫ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. రేపు మధ్యాహ్నం ఆ టైం కల్లా వచ్చేస్తే బైక్ ఇచ్చేస్తా అని చెప్పారు.